చూసుకునేటప్పుడు మనం ప్రధానంగా మనకు కనిపించేది కీబోర్డ్ వచ్చి ఒక ఇన్పుట్ డివైస్. అంటే మన దగ్గర ఏదైనా డేటా ఉంటే ఆ డేటాని అందించడానికి ఉపయోగించేటువంటి ఇన్పుట్ డివైస్ వచ్చి కీబోర్డ్. సో 1970 నుంచి మనం కీబోర్డ్ అనే దాన్ని వాడుతున్నాం. సో కీబోర్డ్ అంటే టైప్ కీ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని దీన్ని తయారు చేయడం జరిగింది అనమాట. సో టోటల్గా ఇందులో 104 కీస్ ఉంటాయి. ఈ 104 కీస్ను యూజ్ చేసుకొని మనము డేటాని టెక్స్ట్ రూపంలో దానికి సిస్టమ్కి అందిస్తాం. సో టెక్స్ట్ రూపంలో అందించడానికి మనకు కావాల్సింది ఏంటి? ఆల్ఫాబెట్స్ కావాలి. సో ఈ ఆల్ఫాబెట్ కీస్ ఉంటాయి, అవి A to Z అనుకుంటాం 26. అదేవిధంగా న్యూమరిక్ కీస్ 0 to 9 అంటే 10 ఉంటాయి. సో ఆ 10 మనం అందిస్తాం. అదేలాగా స్పెషల్ క్యారెక్టర్స్ అంటే కామా, ఫుల్ స్టాప్, ఈక్వల్ టు, సెమీకోలన్, ప్లస్, మైనస్, ఇవన్నీ కూడా స్పెషల్ క్యారెక్టర్ కీస్. తర్వాత ఫంక్షనల్ కీస్ అనేటివి పైన ఇక్కడ చూడండి, ఫంక్షనల్ కీస్ అనేటివి F1 నుంచి F12 వరకు ఉంటాయి. ఇవి వివిధ రకాలైనటువంటి ఫంక్షన్స్కి కంప్యూటర్ని వాడేటప్పుడు దీన్ని ఉపయోగిస్తారు. మామూలుగా లెర్నర్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు వీటి యొక్క అవసరం పెద్దగా ఉండకపోవచ్చు. నెక్స్ట్ వచ్చి మాడిఫైడ్ కీస్ అంటే షిఫ్ట్, కంట్రోల్, ఆల్ట్, విండోస్, ట్యాబ్, ఎస్కేప్ అనేది. వాటిని ఇక్కడ మన కీబోర్డ్లో చూస్తే ఇక్కడ కంట్రోల్, షిఫ్ట్, ట్యాబ్, ఎస్కేప్, ఆల్ట్ అనేటివి ముఖ్యమైనటువంటి కీస్. అదేవిధంగా స్పెషల్ కీస్ ఉంటాయి. అందులో ఇది స్పేస్ బార్ కీ. ఇది కంప్యూటర్ బోర్డులోనే అంటే కీబోర్డ్లోనే చాలా పెద్ద కీ అనమాట ఇది. అదేవిధంగా క్యాప్స్ లాక్. ఇప్పుడు మనకి ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ ABCD కనిపిస్తుంటాయి. ఇవి మనం దీన్ని అప్పర్ కేస్ అని అంటాం. సో ఈ అప్పర్ కేసు ఉన్న దాంట్లో మనము లోయర్ కేసు ఇవ్వాలనుకోండి, అంటే స్మాల్ ABCD ఇవ్వాలనుకున్నప్పుడు సో ఈ క్యాప్స్ లాక్ని మనము ప్రెస్ చేసుకుంటాం. సో ఇది ప్రెస్ చేసుకుంటే అన్ని క్యాపిటల్ లెటర్స్ వస్తాయి. లేదంటే మన సెంటెన్స్ ఫార్మేషన్లో స్మాల్ ABCD అంటే లోయర్ కేసు వస్తాయి. తర్వాత షిఫ్ట్ కీ అంటే మనకి ఏదైనా ఒక అక్షరం చేయాలనుకున్నప్పుడు ఒకటి క్యాపిటల్ లెటర్, ఒకటి స్మాల్ లెటర్ రావాలన్నప్పుడు షిఫ్ట్ కీని యూజ్ చేస్తాం. సో కంట్రోల్, ఆల్ట్ అనేటివి ఆల్టర్నేట్ కీ అంటాం. దీన్ని కంట్రోల్ కీ అంటాము. వీటిని కూడా మనం చాలా ఫంక్షన్స్కి యూజ్ చేస్తాం. అంటే కంట్రోల్, కాపీ, పేస్ట్, డెలీట్ అనే ఆప్షన్స్ జరిగేటప్పుడు ఈ కంట్రోల్ కీని మనం ఉపయోగిస్తాం. అదే దీని పక్కనే విండోస్ కీ కూడా ఉంటుంది. సో ఈ విండోస్ కీని యూజ్ చేసుకొని మనము ఒక్కొక్క విండోని ఓపెన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా విండోస్తో పాటు ఇక్కడ ప్రింట్ స్క్రీన్ అనే ఒక కీ ఉంటుంది. సో ఆ స్క్రీన్ షాట్ లాగా మన మొబైల్లో ఎలాగైతే స్క్రీన్ షాట్ చేస్తామో అలాగే కంప్యూటర్లో కూడా మనం స్క్రీన్ షాట్ అనేదాన్ని చేయొచ్చు. సో అది ఈ ఆల్ట్ మరియు ప్రింట్ స్క్రీన్ రెండు ఉపయోగించి చేయడం జరుగుతుంది. తర్వాత ముఖ్యమైనది ఎంటర్. సో ఏ డేటాని ఇచ్చిన తర్వాత అది సేవ్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, కొత్త సెంటెన్సెస్, కొత్త ఫార్మేషన్ మనం చేసుకోవాలన్నా కూడా ఉపయోగపడేది ఎంటర్. అంటే ఈ కీబోర్డ్లో మనం ఎక్కువ సార్లు ఉపయోగించేటువంటి కీ ఎంటర్. ఎక్కువ పెద్ద కీ వచ్చి స్పేస్ బార్. తర్వాత వచ్చి యారోస్. ఇక్కడ చూడండి 4 యారో కీస్ ఉంటాయి. వీటిని మనం డైరెక్షన్ కీస్ అని కూడా అంటాం. సో అప్, డౌన్, రైట్, లెఫ్ట్ ఉంటాయి. దీన్ని యూజ్ చేసి మనము టేబుల్స్ ఫామ్ చేసేటప్పుడు కానీ లేదా సెంటెన్సెస్ ఫామ్ చేసేటప్పుడు కానీ పైకి వెళ్ళాలన్నా కిందికి వెళ్ళాలనే దాన్ని కూడా దీన్ని బేస్ చేసుకొని మనం నిర్ణయిస్తాం. అదేవిధంగా ప్రింట్, డెలీట్, తర్వాత ఇది బ్యాక్ స్పేస్ అంటే ఇంతకుముందు జరిగిన వర్క్కి బ్యాక్ వెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుంది. ఏదైనా మనకు వద్దనుకున్నప్పుడు దాన్ని డెలీట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చి నమ్స్ లాక్ అని ఉంటుంది. ఈ నమ్ లాక్లు అంటే నంబర్స్ని లాక్ చేయొచ్చు. అంటే ఇక్కడ నంబర్స్ ఉంటాయి, అదేవిధంగా ఇక్కడ కూడా నంబర్స్ ఉంటాయి. వీటిని మనం ఇలాగ కీబోర్డ్ ఆపరేట్ చేసేటప్పుడు దీన్ని యూజ్ చేస్తాము. మామూలుగా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్, సంఖ్యలు ఎంటర్ చేయడం, ముఖ్యంగా దీంట్లో ఎక్సెల్ అనేది ఉంటుంది. ఆ ఎక్సెల్ అలాంటివి కనుక చేసేటప్పుడు ఈ కీస్ని మనము ఉపయోగిస్తాం అన్నమాట. సో ఇది కంప్లీట్గా మనకి కీబోర్డ్ యొక్క ఇంపార్టెంట్. ఇంకొకటి చెప్పడం వచ్చాను, దాని పేరు ట్యాబ్ కీ. సో ట్యాబ్ కీ ఏమంటే ఇలాగ టేబుల్స్లో మనం డేటాని ఎంటర్ చేసేటప్పుడు ఒక కాలం నుంచి మరొక కాలంకి వెళ్ళాలన్నప్పుడు కంపల్సరీగా మనం వాడే కీ వచ్చి ట్యాబ్ అనమాట. అంటే స్పేస్ బార్ ఏమో ఒక అక్షరం స్పేస్ బార్కి ఇస్తే ట్యాబ్ కీ వచ్చి 4 లెటర్స్, అంటే ఒక ట్యాబ్ నుంచి మరొక ట్యాబ్కి వెళ్ళడానికి ఈ ట్యాబ్ కీ అనేది యూజ్ అవుతుంది. సో ఈ విధంగా కంప్యూటర్ కీబోర్డ్ అనేది మనకి ఇన్పుట్ మనము టెక్స్టువల్ డేటా ఏదైతే ఉందో అంటే ఆల్ఫాబెట్స్ కానీ, న్యూమరిక్స్ కానీ, స్పెషల్ క్యారెక్టర్స్ కానీ, తర్వాత వచ్చి మిగిలిన వర్క్స్ ఏమైనా ఉంటే వాటిని ఈ కీబోర్డ్ని యూజ్ చేసి మనం అందిస్తాం. సో